అన్ని డేటా సెంటర్స్ ఒకటేనా అంటే ట్రెడిషనల్ గా ఇంతవరకు జరిగినటువంటి ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ స్టోర్ కానీ అలాగే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి. అందరికీ కూడా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ డేటాస్ వాళ్ళకి సంబంధించిన సర్వర్స్ అవన్నీ ఆయా డేటా సెంటర్స్ లో ఉన్నాయి అని అనుకుంటే వాటిని ట్రెడిషనల్ డేటా సెంటర్స్ అన్నాం. ఈ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ వాటిల్లో ఉన్నటువంటి ప్రాసెసర్స్ టిపికల్ గా సిపియులు అనమాట, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నటువంటి కంప్యూటర్, అంటే మన డెస్క్టాప్ కంప్యూటర్స్ లాగా అని అనుకోండి. దాంట్లో ఏముంటుంది, ప్రధానంగా ఒక మదర్ బోర్డ్ లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేస్తూ మిగతా పార్ట్స్ ఉంటాయి. అది సర్వర్ అంటున్నాం కాబట్టి ఇండివిజువల్ గా మానిటర్స్ అవసరం లేదు, ఇండివిజువల్ గా మౌస్లు అవసరం లేదు, ఇండివిజువల్ గా మనం ఇండివిజువల్ యూజర్స్ కి ఏమేమి కావాలో స్పీకర్స్ అని, మౌస్ అని, కీప్యాడ్స్ అని ఇవన్నీ మనం వాడుకుంటాం మామూలు కంప్యూటర్లో. అవి లేకుండా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు మాట్లాడి దాన్ని మనం సర్వర్ అనుకుంటే, దాంట్లో స్టోరేజ్ పార్ట్ ఉందనుకుంటే దాన్ని మనం డేటాబేస్ కి స్టోర్ చేసుకోవడానికి, లేదనుకుంటే ఒక సర్వర్ ఏమో ప్రాసెసింగ్ కి పనిచేస్తుంది, ఇంకొక మెషిన్ లోనేమో డేటా ఉంటది, లేదా ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ లోనేమో ప్రాసెసింగ్ నడుస్తుంటది, ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ లోనేమో దానికి సంబంధించిన డేటా అంతా ఉంటది అని మీరు అనుకుంటే, ఈ మొత్తానికి కలిపి ఒక అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సినటువంటి పారాఫర్నేలియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీరు అనుకుంటే అదంతా కూడా టిపికల్ గా సిపియు బేస్డ్ సర్వర్స్ అన్నమాట. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే సర్వర్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసే సర్వర్స్ ఈ ట్రెడిషనల్ గా సీక్వెన్షియల్ గా పనిచేసే సిపియుల్ని బేస్ చేసుకుని పనిచేయలేవు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ట్రైన్ చేయాలన్నా, లేదు యూజర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తీసుకురావాలన్నా, ఇంకేదన్నా అప్లికేషన్ ఏఐతో పనిచేయాలన్నా ఆయా మోడల్స్ ను ముందు ట్రైన్ చేయాలి కాబట్టి అది ప్యారలల్ గా జరగాలి కాబట్టి, ప్యారలల్ కంప్యూటింగ్ జరగాలి కాబట్టి ట్రెడిషనల్ సిపియులు కాకుండా జిపియులు వాడుతున్నారు అనమాట. జిపియు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఇవి సిపియులతో పోలిస్తే కనీసం 10 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ప్రాసెసింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి తీసుకునే ఎనర్జీ ఎక్కువే, అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి, అలాగే ఇవి ఎక్కువగా వేడవుతాయి కాబట్టి వీటిని కూల్ చేయడానికి కూలింగ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా కావాలి. సో ఈ జిపియు బేస్డ్ సర్వర్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేయడానికి వాడుతున్నారు కాబట్టి ఇలాంటి సర్వర్స్ అన్నిటినీ హౌస్ చేయాల్సిన డేటా సెంటర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకని, వీటి కెపాసిటీ ఎక్కువ, వీటి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ, వీటికి కూలింగ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ, అలాగే ఒక్కొక్క ర్యాక్ లో ఎక్కువ సర్వర్స్ ని మీరు ప్యాక్ చేయగలరు కాబట్టి ఓవరాల్ గా ఒక టిపికల్ డేటా సెంటర్ లో, అంటే ఒక బిల్డింగ్ లో గతంలో మీరు సపోజ్ 1000 సర్వర్స్ ని పెట్టగలిగారు అనుకోండి, ఇప్పుడు 10,000 సిపియులు అంటే 10,000 సర్వర్స్ ని అంతకంటే ఎక్కువ మీరు పెట్టగలుగుతారనమాట. సో ఇన్ దట్ సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసిన డేటా సర్వర్స్ ట్రెడిషనల్ డేటా సర్వర్స్ కంటే ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి, ఎక్కువ కూలింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎక్కువ రోబస్ట్ గా వీటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది.